హాయ్ అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు చిక్కుడుగాయ గింజలతో కూరను వండుతున్నాను. చాలా బాగుంటుందండి. మరి వీటికి ఏమేమి కావాలో చూద్దాము. చిక్కుడుగాయ గింజలు నేను ఇక్కడ 1/2 కిలో వరకు తీసుకున్నాను. వీటితో పాటు ఒక మీడియం సైజు బంగాళదుంపను కూడా తీసుకొని దానికి తోలు తీసి సన్నగా కట్ చేసి వాటర్లో వేసానండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మరి తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఇందులో నేను ఏ గింటతోనైతే నూనెను పోస్తున్నానో అదే గింటతోని 1.5 వరకు నూనెను పోయాలండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి చీలికలు వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ తాలింపులో ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిక్కుడుగాయ గింజలు, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి 2 నిమిషాల పాటు. ఈ చిక్కుడుగాయ గింజలు, బంగాళదుంప ముక్కలు తాలింపులో బాగా వేగాలండి. అప్పుడే బాగుంటుంది, కూరకి రుచి అనేది వస్తుంది. మీలో ఎంతోమందికి చిక్కుడుగాయ గింజలు అంటే ఇష్టమండి. ఈ విధంగా వేగాక ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేయాలండి. ఇప్పుడే ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తబడితేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, మనము కారం ఎంత తినగలుగుతామో అంత కారం వేయాలండి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు 1 స్పూన్ వరకు సరిపోతుంది. వీటితో పాటుగా కొబ్బరి పొడి కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాసు వరకు వాటర్ పోసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి 3 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. ఇలా తేలితే కనుక మనకు కూర ఉడికినట్టండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, పూరి, రోటి దేనిలోకైనా బాగుంటుందండి. ఒట్టిగా గిన్నెలో వేసుకొని నిమ్మకాయ పిండుకొని కూడా తింటే బాగుంటుందండి. చివరగా పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. చిక్కుడుగాయ గింజలతో కూర రెడీ అయ్యిందండి. ఓకే, థ్యాంక్ యూ.